బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి బలపడింది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ప్రజలు అలర్ట్గా ఉండాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే. శుక్రవారం నాది అది బలపడి వాయుగుండంగా మారి ఈరోజు మరింత బలపడింది. ఈ నేపథ్యంలో రాబోయే 24 గంటల్లో ఈ వాయుగుండం తీరం దాటే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఈ వాయుగుండం తీవ్రంగా మారే అవకాశం ఉందని, ఈ క్రమంలోనే ఏపీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీని ప్రభావం ఎక్కువగా ఉండబోతోందని పేర్కొనింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీ మరియు తెలంగాణలో ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొనింది హైదరాబాద్ మరియు అమరావతి వాతావరణ కేంద్రం. ఇక హైదరాబాద్లో శనివారం సాయంత్రం మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు అయితే కురిశాయి. ఈ తీవ్ర వాయుగుండం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడిచే అవకాశం ఉన్నట్లు వైఎండీ తెలిపింది. ఈ మేరకు శనివారం తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ను జారీ చేశారు. ఈ జిల్లాలో అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఏపీలో కూడా మరో 3 రోజుల పాటు భారీ వానలు పడనున్నట్లు పేర్కొనింది. ఈ మేరకు కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్ను జారీ చేసింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం జిల్లాలు, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నంద్యాల, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురనున్నాయి. అలానే మరికొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ప్రస్తుతం తీరం వెంబడి అత్యధికంగా గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో వేటకు ఎవరూ వెళ్లకూడదని మత్స్యకారులకు ప్రభుత్వం అయితే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతేనే తప్ప ఇళ్లలోంచి ఎవరూ బయటికి రావద్దని ప్రజలకు సూచించింది భారత వాతావరణ కేంద్రం. ఇక వాన కారణంగా చాలా చోట్ల స్కూళ్ళు, కాలేజీలకైతే సెలవులు ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. ఇదే వాతావరణం మరో 3 రోజుల పాటు ఉంటుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది భారత వాతావరణ కేంద్రం మరియు అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు. మరి మీ ఏరియాలో వర్షం కనుక పడుతూ ఉంటే, అది కూడా భారీగానే, అత్యంత భారీగానే వర్షాలు పడుతుంటే కింద కామెంట్ సెక్షన్లో మీ జిల్లా పేరు మెన్షన్ చేసి తెలియజేయండి.